నమస్కారం. ఆర్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ అక్షద్య. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలో ముగిసిన FA1 పరీక్షలు. ZPHS పాఠశాలలో అబ్దుల్ కలాం 11వ వర్ధంతి వేడుకలు. రౌట్ల పాఠశాలలో ICT ఇన్స్ట్రక్టర్ నియామకం, కంప్యూటర్ బోధన. రాష్ట్రంలో జోరందుకున్న వర్షాలు, రైతుల కళ్ళల్లో ఆనందం. స్నేహం అంటే మనదిరా. ZPHS రౌట్లలో ఘనంగా స్నేహితుల దినోత్సవం వేడుకలు. ఇప్పుడు ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. రౌట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి ముసల్మాన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను జూలై 27 సోమవారం నాడు నిర్వహించారు. పాఠశాలలోని అబ్దుల్ కలాం హౌస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం హౌస్ టీచర్ దేవ్సింగ్, హౌస్ కెప్టెన్ ఓ రాజశ్రీ మరియు వైస్ కెప్టెన్ హర్షిత్ల పర్యవేక్షణలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్త మాత్రమే కాక ప్రజలందరి హృదయాల్లో నిలిచిన ప్రజల రాష్ట్రపతి అని కొనియాడారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని కలాం గారు ఇచ్చిన పిలుపును ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా ఇప్పటి నుంచే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు బాలయ్య, ఉమాశేఖర్, పోషెట్టి, శ్రీనివాస్, రవి, సుధీర్ మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ZPHS రౌట్ల పాఠశాలలో ఇటీవల నిర్వహించిన FA1 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 4 FA పరీక్షల్లో జూన్ మరియు జూలై మాసంలోని సిలబస్ సంబంధించిన FA1కి పరీక్షలు నిర్వహించారు మరియు ప్రాజెక్టు, ల్యాబ్ యాక్టివిటీస్, బుక్ రివ్యూ నిర్వహించారు. ప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాచెస్ బహుకరించున్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా మన పాఠశాలలో కంప్యూటర్ బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాప్సన్ టెక్నాలజీస్ ద్వారా పాఠశాలకు ICT ఇన్స్ట్రక్టర్ నియామకం జరిగినది. ఈ నియామకం ద్వారా ఇకపై వారానికి 3 రోజులు విద్యార్థులకు క్రమం తప్పకుండా కంప్యూటర్ విద్యను అందించనున్నారు. మన పాఠశాలలో అన్ని వసతులతో కూడిన 8 కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉంది. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్గా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. కంప్యూటర్ విద్యతో పాటు సాంకేతిక రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రముఖ సోహం అకాడమీ సహకారంతో పాఠశాలలో ప్రత్యేకంగా రోబోటిక్స్ వర్క్షాప్లు నిర్వహించబడుతున్నాయి. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ మరియు రోబోటిక్స్ పరిజ్ఞానం విద్యార్థులకు అత్యంత ఆవశ్యకం. ఈ కోడింగ్, రోబోటిక్స్ మరియు కంప్యూటర్ నైపుణ్యాలు విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించి వారి భవిష్యత్ విద్య మరియు ఉద్యోగ అవకాశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. జగత్తులో స్వార్థం లేని ఏకైక బంధం, కష్ట సుఖాలలో తోడుండే పవిత్ర బంధం స్నేహం. ఈరోజు మన ZPHS రౌట్ల పాఠశాలలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. రౌట్ల ZPHS ఉన్నత పాఠశాలలో ఆవరణమంతా ఈరోజు పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. స్నేహం అంటే మనదేరా అనే మురి ప్రాంతంతో విద్యార్థులంతా ఒకరికొకరు స్నేహితుల దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకరి చేతులకు ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కడుతూ చాటుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు స్నేహం యొక్క గొప్పతనంపై అద్భుతంగా ఉపన్యాసించారు. కార్యక్రమంలో మాట్లాడిన విద్యార్థులు స్నేహం ప్రాముఖ్యత చక్కగా వివరించారు.
కష్టాలలో తోడుండే నిజమైన స్నేహం. మంచి స్నేహితుడు అనేవాడు మన సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా కష్టాలలో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా నిలబడతాడు. మన పాఠశాల రోజుల్లో ఏర్పడే స్నేహం చాలా స్వచ్ఛమైనది. గురువులు నేర్పించే చదువుతో పాటు స్నేహితులు ఇచ్చే ధైర్యం మనల్ని జీవితాంతం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడికను తోటి వారితోనూ సహకార భావాన్ని పెంచుకోవాలని, చెడు సాహసాలను దూరంగా ఉంటూ మంచి స్నేహితులను ఎంచుకోవాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనలో సహజ అభివృద్ధి సాధించడమే గ్రామ సామాజిక సంఘాల ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనతో రావుట్ల గ్రామ సామాఖ్య అధ్యక్షురాలు స్వరూప మరియు క్లస్టర్ కోఆర్డినేటర్ పుష్ప గారు మనతో ఉన్నారు. ఈరోజు వారితో ముచ్చటిద్దాం. అందరికీ నమస్కారం అమ్మ. నమస్కారం సార్. గ్రామ సామాఖ్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్, ఈ గ్రామ సంఘానికి ముఖ్య ఉద్దేశం అంటే ఎట్లా అంటే, ఒకరు చేసుకుంటే తనకు వీలు కాదు, ఏదైనా అప్పు కానీ ఏదైనా ఒంటరిగా చేయడానికి వీలు కాదు. కాబట్టి 10 మంది కలిసి ఒక సెల్ఫ్ హెల్ప్ సంఘంగా గుర్తించుకొని వాళ్ళ సంఘం పేరట 10 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ లాగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళేసి తన ఒక తీర్మానంతో సంఘం ఓపెన్ చేసి సంఘంకు పేరంటూ ఒకటి గుర్తించుకొని దానిపైన ముద్ర చేసి సంఘం గుర్తించుకున్న తర్వాత అట్లా ఒక 6 మంత్స్ సంఘం ఎలా జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న సాధ్యమైనంత పొదుపు అంటే ఒకరి దగ్గర 10 రూపాయలతో 10 రూపాయలు అంటే 10 మంది కలిస్తే 100 రూపాయలు, అట్లా ఒకరు 100 రూపాయలతోని 10 మంది కలిస్తే 1000 రూపాయలతో ఆ 1000 రూపాయలు కలుపుకొని వాళ్ళ సొంత ఖాతాలో జమ చేసుకొని అట్లా ఒక 6 మంత్స్ జమ చేసిన తర్వాత వాళ్ళకి, ఎందుకంటే 6 మంత్ బ్యాంకుకి అనేది ఒక నమ్మకం ఇస్తూ 6 మంత్ దాటిన తర్వాత బ్యాంక్ అయినా కూడా ఈ సంఘాలు ఈ 10 మెంబర్స్ కలిసి వీళ్ళు బాగానే నడిపించుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి అప్పు రూపంలో ఏదైనా ఒక సహాయం చేద్దామని చెప్పేసి 10 మందికి కలిపి గతంలో 50,000 ఇచ్చేవాళ్ళు, అంటే ఒక్కరికి 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సంఘానికి 1,00,000 రూపాయలు, అంటే ఒక్క సభ్యురాలికి 10,000 చొప్పున 1,00,000 రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది కొత్తగా ఏ సంఘాలు. ఇట్లా గతం నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి సంఘాలన్నీ ఏకమై ఒక గ్రామ సంఘంగా ముందుకొచ్చి ఒక గ్రామ సంఘంగా తయారయ్యేసి ఆ గ్రామ సంఘానికి కూడా అందులో నుంచి 12 మందిని తీసి 12 మంది నుంచి 5 ఓబీలను ఎంపిక చేసుకొని ఒక గ్రామ సంఘం లాగా తయారు చేసి ఆ సంఘానికి ఒక పేరంటూ, ఇప్పుడు ఇక్కడ రావుట్లలో 2 గ్రామ సంఘాలు ఉంటాయి. అట్లా 2 గ్రామ సంఘాలు, ఒకటి రావుట్ల 2, ఒకటి రావుట్ల అనే సంఘాలు తయారు చేసేసి దానిపైన మాకు మండల సమైక్య అన్నది ఒకటి ఉంటుంది సార్. ఆ మండల సమైక్య నుంచి ఇక్కడ అంటే ఒక 4 విలేజ్లకు కలిపేసి ఒక క్లస్టర్ లాగా గుర్తించి వీళ్ళంతా కలిసేసి మండల సమైక్యకు ఒక గుర్తింపు తెచ్చుకొని మండల సమైక్యలో కూడా అంతే మాకు అవసరం ఉన్నంత, మా గ్రామ సంఘంలో 10 సంఘాలు ఉన్నాయి, మా గ్రామ సంఘంలో ఒక 20 సంఘాలు ఉన్నాయి, మాకు అప్పు కావాలి వాళ్ళకంటే అధిక అంటే వేరే వాళ్ళకి ఇంకా బ్యాంకులో ఒకేసారి 10,000 ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి మళ్ళీ మధ్యలో అవసరానికి అంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీతో తెచ్చుకోకుండా మన దాంట్లోనే రూపాయి వడ్డీతో 50 పైసల వడ్డీతో అప్పు ఇద్దామని చెప్పేసి మండల సమైక్య నుంచి అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి సహాయం చేసి వీళ్ళు ఇంకా ఎట్లా డెవలప్ కావాలా అనే దానికి ఈ గ్రామ సంఘం సాధించండి. రావుట్ల గ్రామ సామాఖ్యత ఏ విధంగా నడిపిస్తున్నారో వివరించండి. పేరు స్వరూప, నేను సెకండ్ ఇయర్కు అధ్యక్షురాలు. అంటే మేము 5 ఓబులు ఉంటాం. అంటే నెలకు పైసలు జమ చేస్తున్నాం గ్రామ సంఘంలో జమ చేసి అది అధ్యక్షురాలు పోయి బ్యాంకులు వేసేస్తాను. బ్యాంకులు వేసేసినాక వాళ్ళకన్నా అవసరాలు ఉంటే డబ్బులు తీసుకొచ్చి 10,000 50,000 అలా ఎన్ని ఉంటాయో తీసుకొచ్చి అందరికి ఇస్తాను, రూపాయి అడ్డు కడుపు ఇచ్చిన తర్వాత నెలకు మళ్ళీ అందరి దగ్గర అసలు చేసుకుంటాం, కట్టించుకుంటాం, వేసేస్తాం. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కను అధ్యక్షురాలుగా మారుతారు గ్రామ సంఘం. 2 40 సంఘాలు ఉంటాయి ఒక్కొక్క గ్రామ సంఘం. అంటే అయితే ఎటు 40 సంఘాలు వాళ్ళకు అందరికీ మంచికి 10 ఇట్లా జమ చేయడము, నెలకు జమ చేసి అందులో నింపి అసలు చేసి అవి బ్యాంక్ వేసేస్తాం. బ్యాంక్ వేసి వచ్చిన తర్వాత వాళ్ళకన్నా అవసరాలు ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి
ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పేరు 50,000 10,000 ఇట్లా ఉపయోగపడేందుకు అందరికీ ఆదుకుంటందుకు. ఇప్పుడు లేని వాళ్ళు డబ్బులు బయట పుట్టనియ్యారు కదా, పుట్టనియకపోతే వాళ్ళకి అవసరం ఉంటే రాసి చెక్ వేసి ఇస్తే తీసుకొచ్చుకుంటారు. అవన్నీ డబ్బులు ఇట్లా అందిస్తాం అన్నట్టు. వీళ్ళకి అన్ని ఉపయోగపడే పనులే. ఇక్కడికి వెళ్ళి మహిళా సంఘంలో ఎందుకుంటారంటే లేని వాళ్ళైనా ఉన్నోళ్ళకైనా అన్ని రకాల సౌకర్యంగానే ఉన్నాయి. చేరదిస్తున్నాం డబ్బులు. గ్రామ సామర్థ్యాల వల్ల మహిళా సాధికారత సాధించబడుతుందా? సార్, మా గ్రామ సంఘాల వల్ల మహిళా సంఘాలు అయితే సాధికంగా ఆర్థికంగా లాభం పొందారు కూడా. ఎవరికైనా మేము మీ గ్రామ సంఘం నుంచి మాకు ఏదైనా ఆర్థికంగా సహాయం అందిస్తారంటే అట్లా కొంతమంది సభ్యులను గుర్తించి వాళ్ళకి ఇట్లా కొందరు మేకలు పెంచుకుంటామన్నారు. వాళ్ళ దగ్గర సోమ్యత లేదు అంటే మా మండల సమైక్య నుంచి మా గ్రామ సంఘానికి 2 lakhs 2 లక్షల వరకు అప్పు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్న సభ్యులకి ఎవరైతే మేకలు గొర్రెలు పెంచుకుని అంటే చిన్న పిల్లలను తీసుకొచ్చి తక్కువ రేటుతో తీసుకొచ్చుకొని అవన్నీ పెంపు చేసుకొని మళ్ళీ ఎక్కువ అమౌంట్తో అమ్ముకొని మేము ఇట్లా అభివృద్ధి చెందుతామనే వాళ్ళకి కొంతమందిని గుర్తించి అట్లా లోన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాకప్ ఓటర్ చిన్న పిల్లలని తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకు కూడా 2,000 ఒక సభ్యురాలకి 2,000 చొప్పున అప్పులు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇట్లా అంటే బ్యాకప్ ఓటర్ అంటే విలేజ్ కోళ్ళు అంత తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా మాకు మేము ఇచ్చిన డబ్బు వల్ల తీసుకొని పెంచుకోవడం జరిగింది. అదే కోడిని మేము తీసుకొచ్చిన 20 రూపాయలు 100 రూపాయల కోడి పిల్లని వాళ్ళు ఇప్పుడు అదే కోడిని 500కి అట్లా అమ్ముకొని బెనిఫిట్ పొందడం జరుగుతుంది. తర్వాత మరియు ఇంకేమిటంటే విలేజ్లలో సామాజిక సేవలు అంటే ఎక్కడైనా ఇప్పుడు స్కూళ్ళు కొందరు పిల్లలు చదువు మానేసి ఇళ్ళల్లో ఉన్న పిల్లలకి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీకి మెప్పించేసి అమ్మ మీ పిల్లలకి ఎందుకు చదివియండి, మీరు చదువుకుంటే మన భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం మోటివేషన్ చేసి అట్లా కూడా మేము పిల్లల్ని స్కూల్కి పంపించడం జరిగింది. తర్వాత గ్రామాలలో ఎక్కడైనా మురికి చెత్త ఉన్న దగ్గర ఆ మురికి చెత్త మేము పోయి తీస్తే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మేడంలో వాళ్ళు వచ్చేసి అట్లా చేయడం జరిగింది. అదే మనమే నీట్గా ఉంచుకుంటే మన గ్రామం బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా కొన్ని సేవలు చేయడం కూడా జరిగింది. గ్రామంలో టర్నోవర్కు ఎంత సామర్థ్యంగా నడుస్తుంది? గ్రామంలో 15 లక్షలతో టర్నోవర్తో నడుపుతున్నాను గ్రామ సంఘం.